పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నిక బీఆర్ఎస్ బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. మున్సిపల్ పీఠంపై కన్నేసి భంగపడింది బీజేపీ. 51 వార్డులకు ఎన్నికలు జరగ్గా 21 వార్డులు గెలిచింది బీజేపీ. చైర్మన్ సీటు కోసం మద్దతివ్వాలని బీఆర్ఎస్ను బీజేపీ కోరింది. కేటీఆర్కు ఫోన్ చేస్తే అంగీకరించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు. కానీ మాజీ మంత్రి జోగు రామన్న రాజకీయం చేశారని పాయల్ శంకర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పిన జోగు రామన్న వినలేదని కూడా పాయల్ శంకర్ అంటున్నారు. చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్స్. ఇక బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్వతంత్రులు ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్గా ఎన్నికయ్యారు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు బండారి అనూష. నేను ఆ రోజే ఫలితాలు వచ్చినటువంటి రోజే కేటీఆర్ గారికి ఫోన్ చేసిన. ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజల మనోభావాలని గౌరవించాలన్నా మీరు సహకరించాలి అని అంటే కేటీఆర్ గారు ఏమన్నారు, తప్పకుండా నాకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు. నేను జోగు రామన్నకు నేను ఫోన్ చేసి చెప్తా, మాకేం సంబంధం, కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం, నేను జోగు రామన్నకు చెప్తా అని స్వయంగా నాతో కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడిండు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి మాటలను నేను పూర్తిగా నమ్మిన. 6 సీట్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మద్దతు లేదా గైరాజరహితమని నాతో చెప్పినప్పుడు నేను కేటీఆర్ గారి మాటల్ని నేను నమ్మిన. ఈ విషయం నేను మిగతా పార్టీ నాయకులకు కూడా పెద్దలకు చెప్పిన రాష్ట్ర పార్టీకి. కానీ జోగు రామన్న కేటీఆర్ ఫోన్ చేసి జోగు రామన్నకు చెప్పిన జోగు రామన్నకు కాంగ్రెస్ పార్టీలోకి పోయేది ఉంది కాబట్టి గతంలో తన కొడుకు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయని కేటీఆర్. రైట్. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నిక బీఆర్ఎస్ బీజేపీ మధ్య చిచ్చుపెట్టినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ అడిగింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో అప్పుడు ఓటు వేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని అడిగినప్పుడు అధిష్టానం ఒప్పుకుంది, కానీ లోకల్గా ఉండేటువంటి జోగురామన్న ఒప్పుకోలేదు, ఆయన రాజకీయం చేశారు. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనేటువంటి ఒక చర్చ అయితే జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందిగా. మేము హెల్ప్ చేసినప్పుడు మీరు కూడా హెల్ప్ చేయాలి కదా అనేటువంటి ఒక మాట. జోగురామన్నతో నేను మాట్లాడతాను అని అన్నారు, కానీ మరి జోగురామన్న ఎందుకు ఒప్పుకోవడం లేదనేది దీనికి సంబంధించినటువంటి ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ చైర్మన్ ఎన్నిక ఈ ఉదాంతానికి దారితీసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఈ చైర్మన్ ఎన్నిక మొత్తం కూడా వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పాయల్ శంకర్ మొత్తం కూడా, అంటే దాదాపు మొత్తం 51 స్థానాలు ఉన్నటువంటి 51 వార్డులు ఉన్నటువంటి ఆదిలాబాద్ లో మొత్తం కూడా 21 సీట్లను సొంతం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సో అవతరించిన తరుణంలో మొత్తం ఈ 3 కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎంఐఎం పార్టీ, స్వతంత్రులు అందరు కలిసి ఇటు ఒకవైపు చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ నేరుగా పాయల్ శంకర్ కు ఫోన్ చేసి మా సహకారం మీకు ఉంటుంది, మీకు వీలైతే మా వార్డు నెంబర్లు మీకు, మా కౌన్సిలర్ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తారంటూ కూడా ఆయన నేరుగా ఫోన్ చేసి చెప్పారు. సో ఆ చెప్పిన తరుణంలో ఆయన కూడా నమ్మారు. ఓకే, చైర్మన్ పదవి బీజేపీ పార్టీకి రాబోతుంది అని ఆయన స్పష్టం చేసుకున్నారు. ఆ తర్వాత చైర్మన్ పదవి ఎన్నిక రోజు మొత్తం కూడా పటాపంచలైపోయి ఇటు ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అనూషను చైర్మన్ గా చేయడం మొత్తం కూడా ఏదైతే ఈ ఈక్వేషన్ అంతా మారిపోయింది. మొత్తం ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 5, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 5 మంది, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి 11 మంది, మొత్తం కూడా ఈ స్వతంత్రులు 5, ఎంఐఎం 6, మొత్తం కాంగ్రెస్ 11 మంది, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒకవైపు అనూషకు ఓటింగ్ చేయడంతో ఆమె చైర్మన్ గా ఎన్నికైనారు. ఒక్కసారిగా బీజేపీ పార్టీ షాక్ అయిన పరిస్థితి కనబడతా ఉంది.
ఈ ఈ ఈ తతంగం ఈ వ్యవహారానికి మొత్తం కూడా ఆ జోగు రామన్న దీనికి పాత్రధారిగా వైఖరించారు. మొత్తం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్ల కౌన్సిలర్లను కూడా అటువైపు తిప్పే ప్రయత్నం చేశారు. ఈ అంతటికి కారణం అంటే లోకల్ గా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ జోగు రామన్న వినలేదు, కావాలని బీజేపీకి అంటే జోగురామన్న స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను అధిష్టానానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి కన్విన్స్ అయ్యారు అనేటువంటి ఒక మాట కూడా వినపడుతుంది కదా. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు సతీష్? డెఫినెట్ గా పాయల్ శంకర్ తో ముఖ్యంగా ఆయన డైరెక్ట్ గా పాయల్ శంకర్ కి ఫోన్ చేసి మా మద్దతు ఉంటుందని ముఖ్యంగా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎట్లయినా చేసి అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పర్లేదు కానీ కాంగ్రెస్ ను ఎదుర్కొడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీకి ఇంకా బలం చేకూరుతుంది కాబట్టి లోకల్ గా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి సో వీళ్ళకి ఏదైతే అపోజిషన్ లో ఉన్నటువంటి రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా రెండు పార్టీలకి మనగడ కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇక్కడ సపోర్ట్ చేసుకోవాలని వాళ్ళు పార్టీ అధినేతలు కూడా రామచంద్రరావు అదే నిర్ణయానికి వచ్చారు, కేటీఆర్ అదే నిర్ణయానికి వచ్చారు. సో నేరుగా పాయల్ శంకర్ ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి జోగు రామన్న మొత్తం కూడా చక్రం తిప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఆయన మరి ఎందుకు ఇలా చేశారు అనేది కూడా పాయల్ శంకర్ బాహాటంగా చెప్తా ఉన్నారు. జోగు రామన్న అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా ఒక స్పష్టత వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అనూష కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. సో ఇప్పుడు కాంగ్రెస్ వశం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ వ్యవహారం అంతా కూడా అనూష కావచ్చు, మొత్తం ఈ వ్యవహారం ఈ చైర్మన్ పదవి వ్యవహారం అంతా కూడా కావాలని సో కాంగ్రెస్ కు హెల్ప్ చేయడానికి జోగు రామన్న కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ఇదంతా కూడా గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా మరి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినా ఇక్కడ లోకల్ లీడర్ ఏం లేదు. అలాగే అక్కడ రామచంద్రరావు కూడా మరి జారీ చేశారు అక్కడ పొత్తు పెట్టుకోమని. సో అక్కడ ఎవరి మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి నిర్ణయం కూడా పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో పార్టీ బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. అంటే రాష్ట్ర నాయకులు శాసించినప్పటికీ కూడా కింద నాయకులు పాటించట్లేదు అనేది కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నిక చిచ్చు పెట్టింది. మున్సిపల్ పీఠంపై కన్నేసి భంగపడింది బీజేపీ. 51 వార్డులకు ఎన్నికలు జరగా 21 వార్డులు గెలిచింది భారతీయ జనతా పార్టీ. చైర్మన్ సీటు కోసం మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ను కోరింది బీజేపీ. కేటీఆర్కు ఫోన్ చేస్తే అంగీకరించారని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు. కానీ మాజీ మంత్రి జోగురామన్న రాజకీయం చేశారని కూడా పాయల్ శంకర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినప్పటికీ జోగురామన్న వినలేదని పాయల్ శంకర్ ఆరోపిస్తున్నారు. అయితే పాయల్ శంకర్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇక స్వతంత్రులు ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్గా ఎన్నికయ్యారు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష. నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరారు అనూష.